హలో పీపుల్స్, హవ్ యూ ఆల్. దిస్ ఇస్ డే 3 ఇన్ మెక్సికో. ఇవాళ మార్నింగ్ నుంచి నేనేం రికార్డ్ చేయలేదు బికాస్ నేను పెద్దగా ఏం చేయలేదు. నిన్న చాలా తిరిగాను కదా, ఫుల్ అలసిపోయా. ఐ వాజ్ లైక్ స్లీపింగ్ ఆల్ డే. నాకు చాలా ఇష్టం ఇట్లా వెకేషన్స్లో పడుకొని ఉండటం. నాకేం టైం వేస్ట్ చేసినట్టు అనిపించదు, ఎందుకంటే నేను ఇందాక నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు నేను మొత్తం పడుకున్నా, ఎక్కడికి వెళ్ళలేదు ఇవాళ అని చెప్తే, ఎందుకంత టైం వేస్ట్ చేస్తున్నావు అని అన్నాడు. నాకేం టైం వేస్ట్ చేస్తున్నట్టు అనిపించదు. ఐ లైక్ ఇట్. ఐ లైక్ మై ట్రిప్స్ లైక్ దిస్, స్లోగా స్టడీగా. ఇప్పుడు నేను మొత్తం నీట్గా రెడీ అయ్యి ఒక ఫోటోషూట్కి వెళ్ళాను బీచ్లో. పిక్స్ చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. దీని తర్వాత నేను ఒక చిన్న క్లిప్ పోస్ట్ చేస్తా, ఎక్కడ ఏ లొకేషన్లో ఫోటో దిగానని చెప్పి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ యూ గైస్. ఇవాళ నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా బికాస్ వీఆర్ గోయింగ్ టు తులూమ్. తులూమ్ అనేది ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ అమ్మ ఇలా అట్రాక్టివ్గా ఉండడానికి. తులూమ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్టీ ప్లేస్. అక్కడ మంచి మంచి బీచెస్ ఉంటాయి, లైక్ వెర్రీ బ్లూ వాటర్, టర్కోయిస్ బ్లూ వాటర్ బీచెస్ ఉంటాయి. ఐ మీన్ ఇక్కడ కూడా ఉంటాయి, బట్ ఇక్కడ ఉండే బీచెస్లో ఈ సీవీడ్ ఎక్కువ అనమాట. ఈ సీవీడ్ అంతా ఎండ్కి వచ్చేసి కలెక్ట్ అయిపోతుంది. సో ఎవరైనా బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నా అంత సజెస్టబుల్ కాదు, అంత ఇష్టపడరు కదా మొత్తం అట్లా సీవీడ్ అలా ఉంటే వెళ్ళడానికి. నేను ఎలా ఉంటుందో నేను ఒకసారి మీకు చూపిస్తాను నా నెక్స్ట్ వ్లాగ్స్లో. కానీ తులూమ్ ఇస్ లైక్ ద బెస్ట్ 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 ప్లేస్. పార్టీంగ్ పరంగా కానీ, ఆర్ఎల్స్ బీచెస్ పరంగా కానీ, కెఫేస్ పరంగా కానీ. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇండియాలో గోవా ఎలాగో మెక్సికోలో తులూమ్ అలాగనమాట. సో నేనుండే ప్లేస్ దగ్గర నుంచి తులూమ్ ఒక 1 hour. కానీ నేను క్యాబ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను క్యాబ్లోనే ఉన్నా, ఆబ్వియస్గా కనిపిస్తుంది కాబట్టి. నేను బస్ తీసుకుంటున్నా, ఆడియో అని చెప్పి. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఆర్టీసీ బస్సెస్ లాగా. అన్నీ అలా కంపేర్ చేయకూడదు. ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో అది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్ వేస్ అనిపించింది నాకు. బికాస్ నేను ఒక్కదానే ఉన్నా కాబట్టి నేను క్యాబ్ తీసుకుంటే దే విల్ ఛార్జ్ మీ అరౌండ్ $150. ఇక్కడ సూపర్ ఎక్స్పెన్సివ్. ఎస్పెషల్లీ మనం ఇట్లా టూరిస్ట్ లాగా కనిపిస్తాం కదా, వేరే కంట్రీ నుంచి వచ్చినట్టు. ఇంకా మన దగ్గర ఇట్లా తీసుకుంటారు. సో నేను ఆడియో బస్ తీసుకుంటున్నాను. ఈ ఆడియో బస్సెస్ అనేవి చాలా టెర్మినల్స్ ఉంటాయి. నేను ప్లయా దగ్గర నుంచి తీసుకుంటున్నా. మనం నా ప్రీవియస్ బ్లాగ్లో చూస్తుంటారు కదా, చూడకపోతే ప్లీజ్ చూడండి. ప్లయా అని ఒక ప్లేస్కి వెళ్ళాను నేను. సో ఆ ప్లయా డెల్ కార్మెన్ 5th Avenue బస్ స్టాప్కి వెళ్తున్నా ఇప్పుడు. సో లెట్స్ గో టు తులూమ్. నా బస్ ఇంకో 15 minutesలో స్టార్ట్ అవుతుంది టెర్మినల్ నుంచి. నేను ఇంకా బస్ స్టాప్కి వెళ్ళడానికి 15 minutes పడుతుంది. త్వరగా తీసుకెళ్ళగలిగితే 30 minutesలో తీసుకెళ్తానని చెప్పి మన క్యాబ్ డ్రైవర్ అనే చెప్తున్నాడు. నాకు ఈ పాయింట్లో ఏం చేయాలో కూడా తెలియట్లా. బికాస్ ఇప్పుడు నేను ఈ బస్ మిస్ అయితే ఇంకో 2 hours వరకు ఇంకో బస్సు ఉండదు. 2 hours తర్వాత నేను నా బస్ ఎక్కి ఇంకొక 1 hour బస్సులో కూర్చొని నేను వెళ్ళేటప్పటికి, ఇప్పుడు టైం 9 అయింది గైస్. ఐ మీన్ 9కి నా బస్సు, ఇప్పుడు 8:45 అయింది. నేను బస్ స్టాప్కి వెళ్ళేటప్పటికి బస్ మిస్ అయితే కనుక మనం ఇంకో బస్ తీసుకుంటే 11కి తీసుకుంటాం. 11 నుంచి ఇంకొక 1 hour 12:30. ఈవినింగ్ మళ్ళీ నేను 7కి అంతా రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాను. సో 12:31 నుంచి నేను ఏం చేస్తాను? 6 hours తులూమ్లో, జస్ట్ 6 hours.
నాకు ఈ పాయింట్లో టెన్షన్ రావట్లేదు, జస్ట్ నవ్వు వస్తుంది. ఏదైతే అదైంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇవాళ బస్ మిస్ అయితే చేసేదేం లేదు, రేపు వెళ్దాం. ఫైనలీ వి రీచ్ బస్ స్టాప్, అది కూడా లాస్ట్ మినిట్లో. అండ్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ బస్సెస్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇంత బాగుంటాయని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ నుంచి ఒక 1.5 hour లోపు వి రీచ్డ్ తులూమ్. తులూమ్లో కూడా వినాయకుడికి పూజ చేస్తారు గైస్. వినాయకుడికి, శివుడికి, ఆల్మోస్ట్ మనం నమ్మే దేవుళ్ళలో కొంతమందిని వాళ్ళు కూడా నమ్ముతారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నేను ఆ క్యూట్ బ్లూ కలర్ స్కూటీ రెంట్కి తీసుకున్నాను ఒక ఫ్రెండ్తో కలిసి. తిని కూడా నాకు బస్లో పరిచయం అయింది. షీఈ్ ఆల్సో ట్రావెలింగ్ సోలో. సో మేమిద్దరం కలిపి బీచ్ జోన్ దాకా వెళ్దాం అనుకున్నాము. సో తులూమ్లో ఏంటంటే సిటీలో ఆపుతారనమాట బస్ స్టాప్లో. అక్కడి నుంచి ఒక 20 to 30 minutes డ్రైవ్ బీచెస్ దగ్గరికి వెళ్ళడానికి. ఈ డ్రైవ్ అంతా ఎంత బాగుంటుందంటే మొత్తం కోకోనట్ ట్రీస్తో, దారంతా రిసార్ట్స్తో, రెస్టారెంట్స్తో, బీచ్ క్లబ్స్తో అండ్ ఇంకా షాపింగ్ చేయడానికి ఇట్లా మొత్తం స్ట్రీట్ షాపింగ్లా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. అండ్ మెక్సికో ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ బీచెస్, చాలా హిస్టరీ కూడా ఉంది. చాలా ఆర్కియలాజికల్ సైట్స్ ఇంకా హిస్టారిక్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. కానీ నేను అసలు ఆ హిస్టారిక్ ప్లేసెస్ని టచ్ చేయలేదన్నమాట. ఇక్కడ మయాన్ కల్చర్ అని చెప్పి 13th century నుంచి అనుకుంటా సంథింగ్ ఏదో ఉంటుంది. నాకు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లేదు, కానీ నేను అసలు హిస్టారిక్ ప్లేసెస్ని టచ్ చేయలేదు. ఓన్లీ ఈ బీచెస్ని, నాకు కావాల్సిన వైబ్ని నేను టచ్ చేసా. అదే మీకు చూపిస్తున్నా. గైస్ లుక్ ఎట్ దిస్ రూట్. ఒక సైడ్ అంతా బీచ్, ఐ మీన్ ఓషన్, ఒక సైడ్ అంతా రోడ్ అనమాట. సో అలా అలా వెళ్తూ వి రీచ్ ది స్పాట్. ఇది రా లవ్ కెఫే అని చెప్పి ఇక్కడ వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ సంథింగ్ ఏదో ఉంది. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. చాలా పెద్ద క్యూ ఉంది. నేను అసలు ఫోటో దిగడానికి కూడా వెళ్ళలేదు. నా ఫ్రెండ్ ఫోటో దిగుతానని చెప్పింది. సో తన కోసం తనకి హెల్ప్ చేయడానికి వెళ్ళా. బట్ నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాలేదు ఫోటో దిగాలి అని చెప్పి. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మనకు మాచా కావాలి కదా, సో విన్ టు స్టార్ బగ్స్. అండ్ ఇక్కడ స్టార్ బగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మాచా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. మొత్తం ఇట్లా ట్రాపికల్ మెన్యూ ఉందన్నమాట లోపల. అండ్ ఇది చూడండి, మొత్తం చెట్టుల మధ్యలో నుంచి ఇది కన్స్ట్రక్టెడ్ అనుకుంటా. ఇట్స్ వెరీ కూల్. సో నేను నా మాచా తీసుకున్నా అండ్ నా ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీ డిపార్టెడ్ అవర్ వేస్. బ్యాడ్ థింగ్ ఏంటంటే నాకు తన పేరు గుర్తులేదు. మేమిద్దరం ఆల్మోస్ట్ లైక్ 1.5 to 2 hours ఉన్నాము, మాట్లాడుకుంటూనే ఉన్నాం. నాకు తన పేరు ఎంత ఆలోచిస్తున్నా స్ట్రైక్ అవ్వట్లా. ఐ నో, మై బ్యాడ్. సో అక్కడి నుంచి తను షీ లెఫ్ట్ టు సమ్ అదర్ బీచ్ రిసార్ట్. నేను ఐ హ్యాడ్ సమ్ ప్లేసెస్ ఇన్ మై మైండ్. నేను ఓన్లీ హాఫ్ డే ఉన్నా తులూమ్లో. సో నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలనుకోలే. నేను ఈ రా లవ్ కెఫే అని చెప్పి ఒక బీచ్ రిసార్ట్కి వచ్చా అనమాట. మనం రిసార్ట్లో ఉన్నా లేకపోయినా ఒక కవర్ ఛార్జ్ పే చేసి మనం వాళ్ళ బీచ్ క్లబ్లో కూర్చోవచ్చు, ఐ మీన్ బీచ్లో కూర్చోవచ్చు. నేను పర్టికులర్గా ఈ ప్లేస్కి వెళ్ళడానికి రీజన్ మాత్రం అక్కడ దిస్ చియా సీడ్ బౌల్ ట్రై చేయడానికి, ఫ్రూట్ బౌల్. బికాజ్ నా ఫేవరెట్ యూట్యూబర్ ఒకళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు దే హ్యాడ్ దట్ అనమాట. నాకు అది చూసిన దగ్గర నుంచి ఓకే నాకు కూడా ఇది కావాలి, నేను అక్కడికి వెళ్ళి తినాలనుకున్నా. సో అదే మెయిన్ రీజన్ మనం ఈ ప్లేస్కి వెళ్ళడానికి.